కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పథకం ఏదైతే మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇప్పటివరకు మహిళలందరూ కూడా బస్సులలో ఉచితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు వెళ్ళినా కూడా ఉచిత ప్రయాణాన్ని చేయడం అనేది జరిగింది. ఎలాంటి టికెట్ ఇవ్వడం కానీ పైసలు తీసుకోవడం కానీ అలాంటివి ఏం లేకుండా బస్సులో ప్రయాణించారు. మరి ఈరోజు శుక్రవారం నుంచి అయితే మహిళలకి 0 టికెట్ జారీ చేయడం అనేది, అలాగే మహిళలు ఏదో ఒక గుర్తింపు కార్డు కంపల్సరీగా తీసుకొని రావాలి, అది చూపించిన వాళ్ళకే ఉచిత ప్రయాణం అనేది ఉంటుంది అని చెప్పేసి తెలపడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ నుంచి బాన్సాడ వెళ్ళే బస్సులో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు కండక్టర్. అయితే మనం ఇప్పుడే టికెట్ తీసుకున్న దృశ్యాలను కూడా చూసాం. ఈ రోజు నుంచి టికెట్ని కూడా ఇవ్వడం, 0 టికెట్ని చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. మహిళలకి ఆధార్ కార్డు చూపించి ఇలా 0 టికెట్ అయితే ఇవ్వడం అయితే ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి ప్రారంభించారు. ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా ప్రయాణించే వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళు తీసుకొని రావాలి. ఏదైతే గుర్తింపు కార్డుని తీసుకొని వస్తే వాళ్ళకి ఉచిత ప్రయాణం అనేది మనం పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇక్కడ డ్రైవర్ కూడా ఉన్నారు, వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మహిళ ఒక గుర్తింపు కార్డు అయితే చూపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఏవి చూపించాలి అనే వివరాలు ఇక్కడ కండక్టర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏ గుర్తింపు కార్డులు చూపించాలి? తప్పకుండా ఆధార్ కార్డు ఒకటి, ఐడి కార్డు, ఓటర్ ఐడి, లేకపోతే బ్యాంక్ అకౌంట్, ఇంకా ఏదైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కార్డు కావాలి. ఓకే, ఆ కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం అనేది పొందవచ్చు. అవును, ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటున్నాము, కానీ ముందు రోజులు అయితే కంపల్సరీ కావాలి. ఓకే, చూసారా, కంపల్సరీగా ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాస్బుక్ కానీ, తెలంగాణకు సంబంధించిన గుర్తింపు కార్డు కంపల్సరీ చూపించాలి. ప్రస్తుతానికి వారం రోజుల పాటు కూడా ఎలాంటివి చూపించకపోయినా టికెట్ ఇవ్వకుండానే తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి నుంచి ఆధార్ కార్డు కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కార్డు అనేది బస్సులో ప్రయాణించే మహిళలు తీసుకురావాలి. దానివల్లనే మనం ఉచిత ప్రయాణం అనేది పొందవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాం నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్ళే బస్సులో మహిళలందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొచ్చుకున్నారు. ఆధార్ కార్డు చూపిస్తూ టికెట్ని ఇవ్వడం, 0 టికెట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అనేది తీసుకొచ్చారు. వారి ఆధార్ కార్డులను కూడా చూపించి మాత్రమే ఏదైతే ఉచిత బస్ ప్రయాణాన్ని పొందుతున్నారు. మహిళలందరి దగ్గర కూడా దాదాపుగా ఆధార్ కార్డులు కనిపిస్తున్నాయి, మనం విజువల్స్లో చూస్తున్నాం. దాదాపుగా అందరు మహిళల దగ్గర ఆధార్ కార్డు ఉంది. అయితే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి 0 టికెట్ ఇస్తున్నారా, మరి లేని వారి పరిస్థితి ఏంటి అనేది కండక్టర్ని అడిగి తెలుసుకున్నాం. ఇంకా ఆధార్ కాకుండా ఏ గుర్తింపు కార్డులని చూపించే అవకాశం ఉంది, వాళ్ళకి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు అనే విషయాలను కూడా కండక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధార్ కార్డే కాకుండా ఇంకే గుర్తింపు కార్డులు చూపించవచ్చు సార్ మహిళలు? పాన్ కార్డు, ఆ తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్, అంతే. ఏ గుర్తింపు కార్డు లేని వాళ్ళకు కూడా టికెట్ ఇస్తున్నారా, ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ ఆదేశానుసారం వాళ్ళకి రిలాక్స్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల తర్వాత ఏ నిర్ణయం ఇస్తే దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. ప్రస్తుతానికి ఆధార్ కార్డు చూపించని వాళ్ళకు కూడా మీరు టికెట్ ఇస్తున్నాము. ఈ రోజు నుంచే ప్రారంభించారా సార్? ఈ రోజు నుండి ప్రారంభమైంది, ఈ రోజు నుండి. ఓకే సార్, చూసారుగా, ఈ రోజు నుంచి ఏ గుర్తింపు కార్డు అయినా ఒక 15 రోజుల వరకు లేని పక్షంలో కూడా వాళ్ళకు కూడా ఏదైతే ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నారు గవర్నమెంట్ ఆదేశాల మేరకు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇక్కడ మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కామారెడ్డి. ఓకే, ఆధార్ కార్డు తెచ్చుకున్నారమ్మా? తెచ్చుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఉచిత ప్రయాణం? ఇదేనా ఫస్ట్ సారి? ఇంతకుముందు చేసారా? ఇంతకుముందు చేసినాం. ఎట్లా అనిపిస్తుంది ఉచితంగా పోవడం? మంచిగా ఉన్నది. అమ్మ, మీ పేరు? మా పేరు సుజాత. అమ్మ, మీరు కూడా తెచ్చుకున్నారా ఆధార్ కార్డు? తెచ్చుకున్నాం. ఈ రోజు నుంచి తెచ్చుకున్నారా, ఇంతకుముందు కూడా తెచ్చుకున్నారా? ఈ రోజు వచ్చినాయి, ఫస్ట్ టైం ఈ రోజే తెచ్చుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఉచితంగా పోవడం? మంచిగా ఉంది. గర్ల్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఝాన్సీ. డిజిటల్కి వెళ్తున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఉచిత ప్రయాణం అనేది తీసుకురావడం ప్రభుత్వం? అంటే మాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. మరి కొంచెం బస్ రేట్లు అందరికీ కలిపి తగ్గించితే బాగుండేది. మరి ఓన్లీ ఉమెన్స్కే ఫ్రీ అనే బదులు అట్లా అనిపిస్తుంది. టికెట్ ప్రైస్ తగ్గించుంటే బాగుండని అనిపిస్తుంది మాకు. ఈక్వాలిటీ ఉండేది కదా అందరికి.
బస్సు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినప్పటి నుంచి మనం చూసుకుంటే బస్ స్టాప్లో రద్దీ ఏర్పడింది. అధికంగా మహిళలు కనిపిస్తున్నారు. మనం ప్రతి బస్సులో చూస్తుంటే మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు ఉచిత బస్సు కనుక. ఇక్కడ కూడా బస్ స్టాప్ మొత్తం కూడా సందడిగా రద్దీగా కనిపిస్తుంది. బస్సులో దిగుతున్న వాళ్ళు కూడా అధిక సంఖ్యలో మహిళలు దిగుతున్నట్లు మనకు విజువల్స్లో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే ఈ రోజు నుంచి జీరో టికెట్ జారీ చేశారు. ఒక వృద్ధురాలు జీరో టికెట్ ఆధార్ కార్డు నుంచి జీరో టికెట్ని తీసుకొని ప్రయాణించింది. ఆమె దగ్గర చూసుకుంటే మనం ఇగో జీరో టికెట్ ఏదైతే దానిపైన జీరో ఎలాంటి అమౌంట్ లేదు. మనకి ఎక్కడికి వెళ్ళాలనేది ఉంది, దానికి ఎంత ఛార్జ్ అవుతుందని ఉంది. కాకపోతే మనం పే చేయాల్సిన అవసరం లేదు. 0 రూపీస్ అని చెప్పేసి మహిళలకి ఇలాంటి టికెట్ని ఈ రోజు నుంచి ఇవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలందరూ కూడా ఇందులో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఎటు వెళ్ళినా వాళ్ళు పైసలు కట్టకుండా ఉచితంగా ప్రయాణం చేశారు. వారం రోజుల నుంచి కూడా వాళ్ళు గుర్తింపు కార్డు ఏం చూపించకుండా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండానే ఎక్కించుకోవడం దింపడం అనేది జరిగింది. కానీ ప్రస్తుతం ఈ రోజు నుంచి వాళ్ళ యొక్క ఐడి కార్డు అనేది ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా వాళ్ళకి తెలంగాణ వాళ్ళే అన్న గుర్తింపు అంటే ఓన్లీ తెలంగాణ ప్రజలకే ఇది కాబట్టి తెలంగాణ ప్రాంత వాసులు అని తెలియడం కోసం వారి యొక్క ఆధార్ కార్డు అన్న ఏదైనా ఇక్కడి వాళ్ళమని చెప్పేసి అలాంటి గుర్తింపు కార్డు అయితే కంపల్సరీ ప్రతి మహిళ వెంట పెట్టుకొని రావాలి. ప్రయాణం చేసేటప్పుడు కండక్టర్కి మనం అది చూపించాలి. చూపించిన అనంతరమే మనకు జీరో టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 3 రోజుల పాటు ఆధార్ కార్డు లేకపోయినా కూడా టికెట్ అనేది ఇస్తున్నారు. కాకపోతే ముందు మాత్రం కంపల్సరీ మన గుర్తింపు కార్డు అనేది చూపించాలి. ఇప్పటికీ మహిళలందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు వెంట పెట్టుకొచ్చుకుంటున్నారు. మనం చూసాం ఇందాక ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆధార్ కార్డు చూపించి వారి యొక్క టికెట్ని జీరో టికెట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక గుర్తింపు కార్డు అయితే మహిళలందరూ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. అది చూపించిన తర్వాత జీరో టికెట్ అనేది కండక్టర్ ఇస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మహిళలు ఉచితంగా. కాకపోతే మనం ఐడి కార్డు ఏదైనా గుర్తింపు కార్డు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈ అంశం. మరో అంశంతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి. మీ కేసీస్ కెమెరామాన్ నాగరాజ్తో సంధ్య.